హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. లైనింగ్ బ్లౌజ్ అండి ఇది. సో దీనికోసం నేను 1 ఇంచ్ విడ్త్ ఉండే విధంగా క్లాత్ని అయితే క్రాస్ పీస్ కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్ అనేది పైపింగ్ థ్రెడ్ అనేది ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కోసం మొత్తం 2 అంచులు సమానంగా ఉండేటట్టు ఈ విధంగా మన కుట్టు అనేది ఆ థ్రెడ్ పక్కనే ఈ విధంగా పడేటట్టు. ఇది నేను నార్మల్ డబుల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నానండి, సింగిల్ ఫుట్ ఏం చేంజ్ చేయలేదు. చూడండి, సింగిల్ ఫుట్ ఏం కాదు, డబుల్ ఫుట్తోనే ఈ విధంగా చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా, అంటే మీరు ఎంత ఖర్చు అయితే పెడతారో అంత ఉంచుకోండి. ఒక్కొక్కరు 1/2 ఇంచ్ వరకు పెట్టుకుంటారు. సో నేను రెగ్యులర్గా పెట్టే అంత ఖర్చు అయితే ఉంచేసుకొని రిమైనింగ్ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేశాను. చూడండి, ఇప్పుడు మనకి రౌండ్ నెక్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అటు ఇటు వంకరలు పోకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ ఇలా కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. సో ఈ లైన్ మీదనే ఈ విధంగా మన ఖర్చు ఎంతైతే ఉందో సేమ్ లైనింగ్ ప్లస్ ఈ ఖర్చు, ఈ పైపింగ్ వేసిన క్లాత్ 2 సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా లాగొద్దండి, లాగకుండా ఈ విధంగా చుట్టూ మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పై నుండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఖర్చు ఏమో ఇటు సైడ్ పెట్టాము, మనం థ్రెడ్ ఉన్నదేమో లోపల సైడ్ పెట్టినాం. చూడండి, తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది ఈ విధంగా వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్, లోపల సైడ్ ఏమో రైట్ సైడ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటే మనకు అటు ఇటు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. సో కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కరెక్ట్ మిడిల్లో చూసుకొని ఈ విధంగా అంతా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా క్రాస్ అనేది వస్తుంది నెక్. మామూలుగా కట్ చేయకుండా కూడా కుట్టవచ్చు, తర్వాత రౌండ్ నెక్ అనేది కట్ చేయవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు కట్ చేసిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ మనం స్టిచ్ వేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఇట్లా వేలుతో ఇలా అనుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ అనేది కనిపిస్తుంది. సో దాని వెంబడి దాని పక్కకే స్టిచ్ పడేటట్టు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి చుట్టూ. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ రౌండ్ షేప్ దగ్గర, ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా అయితే చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు షేప్ అనేది నీట్గా తెలియడానికి కోసం చిన్న చిన్న కట్స్ అనేది ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ వైపుకి క్లాత్ అంతా ఉండేటట్టు ఈ విధంగా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత పైనుండి కూడా ఒక కుట్టు వేయాలండి. పైనుండి మనకి ఈ మెయిన్ క్లాత్కి ఈ పైపింగ్ థ్రెడ్కి మధ్యలో కుట్టుబడే విధంగా వేసుకోవచ్చు, లేకపోతే ఎడ్జ్కైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా నీట్గానే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నెక్ అనేది రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ నెక్. తర్వాత ఫ్రంట్కి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. సో నేను హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వేసానండి. ఫ్రంట్ పార్ట్కి కూడా చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు హ్యాండ్స్కి ఏ విధంగా వేయాలో చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.
ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ హ్యాండ్స్ కూడా అదే విధంగా అండి. అదే విధంగా ఇలా ఇక్కడ నుంచి ఇటువైపు నుండి మనకు రైట్ సైడ్ నుండి ఈ విధంగా రైట్ హ్యాండ్ నుండి నేనైతే వేస్తున్నాను. ఎవరి వాటం తీరు అలా పెట్టేసుకోవచ్చు. ఇటు నుండి కూడా పెట్టవచ్చు. కాకపోతే నేనైతే ఎప్పుడు ఇటువైపు నుండే వేస్తాను. సో ఈ విధంగా ఖర్చు అనేది ఈ మనం పైపింగ్ తీసుకున్న క్లాత్ ఆ కింద లైనింగ్ క్లాత్ రెండు ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి లోపలికి. చూడండి, లోపలికి రైట్ సైడ్ ఈ విధంగా మన పైపింగ్ అనేది మిడిల్లో ఉండేటట్టు ఈ విధంగా ఇలా తిరిగేస్తే రైట్ సైడ్ అవుతుంది. ఈ విధంగా పెట్టేసుకొని చివరి నుండి సేమ్ ఇంతకుముందు నెక్కు వేసినట్లుగానే ఆ పైపింగ్ పక్కనే కుట్టుబడేటట్టు ఈ విధంగా వేసుకొని రావాలి. నేను సింగిల్ ఫుట్ ఏం పెట్టలేదండి, డబుల్ ఫుట్తోనే నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చూడండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు రివర్స్ తీసేసి ఈ లైనింగ్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మన ఖర్చు అంతా ఇటువైపుకే పెట్టేసుకొని ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ పైన వైపు నుండి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇంతకుముందు నెక్ చుట్టూ వేసాం కదా, సేమ్ అదే విధంగా. సో ఇదే విధంగా మొత్తం హ్యాండ్స్కి ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగానే వేసేసాను. ఇది పఫ్ స్లీవ్స్ అండి. సో నేను పఫ్ అనేది ఏ విధంగా పెట్టాలో కూడా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఇన్విజిబుల్ పైపింగ్ ఈ విధంగా వేయడం వల్ల మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా ఇచ్చే అమౌంట్ కంటే కూడా కస్టమర్స్ ఎక్కువ ఇస్తారు. బ్లౌజ్ పర్ఫెక్షన్ నీట్గా ఉంటే మనం కాస్ట్ కూడా ప్రైస్ కూడా ఎక్కువే చెప్పొచ్చండి. బ్లౌజే నీట్గా లేకపోతే అసలు వాళ్ళకి చూడ్డానికి అందంగా లేకపోతే కూడా వాళ్ళు ఇష్టపడరు. సో అందుకే మన వర్క్ని బట్టి మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెడుతున్నాను నేను, చిన్న చిన్న కుచ్చులు. చూడండి, ఆ కుచ్చులు కూడా నేను సీమ్ రిప్పర్తో ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేశాను. చూడండి పైన పఫ్ ఎంత నీట్గా వచ్చాయి. ఈ విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా ఈ విధంగానే రెడీ చేసుకుంటాను. చూడండి, ఇంకో హ్యాండ్ని కూడా ఇదే విధంగా రెడీ చేసేసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత లుకింగ్ అయితే ఫైనల్ అవుట్లుక్ ఈ విధంగా ఉంది. చూడండి, మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి, ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.